అన్నోజిగూడ ఎస్టీ కమిటీ హాల్లో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం అవగాహన కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ తాల్కారాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ బిక్కునాథ్ నాయక్ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పట్ల వివక్షత చూపించిన వారికి 6 మాసాల కారాగార శిక్ష, 500 రూపాయల జరిమానా విధించబడుతుందని, అంటరానితనాన్ని పారదోలాలని ఇలాంటి అవగాహన సదస్సుల ద్వారా ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అందే విధంగా మనవంతు ప్రయత్నం చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు మనం సాధించుకోవాలని, మన పిల్లలను మంచి చదువులు చదివించి వారు ఉన్నత స్థానంలో ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది అని ఈ సందర్భంగా అన్నారు. డే సందర్భంగా ఈరోజు సివిల్ రైట్ డే సందర్భంగా గట్కేసర్ మండల్ పోచారం అన్నోజిగూడలో నిర్వహించినటువంటి సివిల్ రైట్ డే ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆర్ఐ కవితారెడ్డి గారికి, అలాగే వచ్చేసినటువంటి జీపీఓ సత్యనారాయణ గారికి, నాయకులు బిక్కునాథ్ నాయక్ గారికి, సురేష్ నాయక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలో చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో అందరూ సమానులే అనే నినాదంలో ఈరోజు అంటరాని వారు, అట్రాసిటీ కేసులు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇలాంటి అవగాహన సదస్సులు మీరు మాకు తెలియపరచాలని కోరుచున్నాము. అట్రాసిటీ కేసులు ఏది ఉన్నా కానీ దళితులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా వాటి అన్నిటి విషయంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరియు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు. మన భారతదేశ చరిత్ర చూస్తే మనము స్వతంత్రానికి పూర్వము మన బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళకంటే ముందు మొఘల్ వాళ్ళు ఏ విధంగా మనల్ని అణగారిన వర్గాలను ఇంకా అణగదొక్కడానికి ప్రయత్నం చేసిరో, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా
ఈ అంటరాని వాళ్ళు అనేసి చాలా ఇబ్బందులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అవి రాను రాను మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంతో విధంగా అన్ని రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు రావాలనేసి వాళ్ళు పోరాడుతారు. పోరాడినప్పటికీ కూడా ఇప్పటికీ మన భారత ప్రభుత్వం కూడా శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి దానికి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ఉన్న దాన్ని కూడా సపరేట్ చేసి అందరు సమానులు అని చెప్పేసి బీసీ కమిషన్ కూడా అది లేకుండే బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సమాన హక్కులను ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ పాలనలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు. ఎక్కడైనా కుల విభేదత ఇట్లా అనేసి ఎక్కడ శూద్రులు అనేసి ఎక్కడ లేకుండా కూడా అందరినీ సమానము, ప్రతి ఒక్కరు సమానం అనేసి ఇవాళ మన భారతదేశ చరిత్ర పాలన నడుస్తున్నందుకు మనము గర్వించాలి. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతను చేసిన సేవలను మనం గుర్తించుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్.